ఎవరిని తక్కువ అంచనా వేసేదానికి లేదు అమ్మాజీ. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలా. తొందరగా ఈ కార్యక్రమం జరిగేటట్లా చూడాలా. శివా, శివా, అమ్మయ్యా, నువ్వొక్కదానివే రెడీ అయినావు మే. నా భర్త దత్తత కార్యక్రమానికి నేను రెడీ కాకుండా ఎలా ఉంటానత్తయ్యా? కాకపోతే మీ అబ్బాయి గారే ఇంకా లేవలేదు. శివా, శివా, లేపా, లేయే, లే శివా. ముహూర్తానికి టైం అయితాండాదప్పా, ఇంకా పండుకుంటున్నావేంది? పంతులు గారు కూడా వచ్చుండారు. లేప్పా, లేచి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని రాప్పా. అదేంటత్తయ్యా, ఆయన్నే స్నానం చేసి రమ్మంటున్నారు? దత్తత తీసుకునే వాళ్ళని ఎలా తయారు చేయాలి? తాళ్ళకి వంటకి నూనె రాయాలి. అందరూ కలిసి మంగళ స్నానాలు కూడా చేయించాలి. అంటే ఇప్పుడు మంగళ స్నానాలు అదేం లేదు మే, అంత టైం లేదు. లేదంటే ఎలా అత్తయ్యా? సంప్రదాయం కదా. అయినా ఇంట్లో ఇంతమంది ఆడవాళ్లున్నారు, ఒక్క అబ్బాయికి స్నానం చేయించలేరా? క్షణాల్లో చేయించేస్తాను. తొందరగా ఏదో జరిగిందనిపించి దత్తత అయిందనిపించుకుందామంటే స్నానాలు గీనాలు అంటాదేమి? ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? అయినా ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి అంగరంగ వైభవంగా చేద్దామనుకున్నారట కదా, ఇంత సింపుల్ గా చేస్తున్నారేంటి? అందరినీ పిలుద్దామని అనుకున్నాను మే, కానీ పిలిచే టైం కూడా లేదు. ఇప్పుడు కూడా ముహూర్తానికి టైం అవుతా ఉంది. లేకపోతే అన్ని సిద్ధం చేయించును. నేనున్నాను కదత్తయ్య, అన్ని చూసుకుంటాను. మంగళ స్నానానికి నీళ్లు సిద్ధం చేశాను. ఏమండి, ముందు మీరు మొహం కడుక్కుని రండి, స్నానం చేతురు గాని. ఆయన సంగతి నేను చూసుకుంటాను అత్తయ్య. మీరు వెళ్లి పూజ దగ్గర ఏర్పాట్లు చూసుకోండి. వెళ్ళండి అత్తయ్య. నిన్నటి వరకు త్రిపుర ఫోటో పట్టుకొని అనుమానంగా తిరిగింది. ఇప్పుడు నాకింత సపోర్ట్ చేచ్చండాదేమి? నిజమా లేక నాటకం ఏమన్నా ఆడతాండాదా? దీంతో జాగ్రత్తగా ఉండాలా. బాధపడకండి అత్తయ్య, రాత్రి చెప్పాను కదా, ఈ దత్తత కార్యక్రమం జరిగినట్టే ఉంటుంది, కానీ జరగదు. ఏయ్ ఆడపడుచువి, నువ్వు లేకుండా మీ అన్నయ్యకి మంగళ స్నానం ఏంటి? రా, ఈ రోజు దత్తత కార్యక్రమం అద్రిపోవాలి. పాపం వదిన అన్నయ్య. పాపం అన్నయ్య అనుకుంటే మరి అమ్మా నాన్నల సంగతి? వాళ్ళని చూస్తే పాపం అనిపించడం లేదా? ఎందుకు అనిపించదు? అన్నయ్య మారాలని, అమ్మని అమ్మ అని పిలవాలని ఎంత కోరుకుంటున్నాను. మీ అన్నయ్య అంత తొందరగా మారే ఘటం కాదు గాని ముందు ఈ దత్తత కార్యక్రమం ఆగాలి. అందుకోసం
ఈ మాత్రం ఇబ్బంది పడ్డంలో తప్పులేదు. అంతేనా వదినా? అంతే. అయినా మీ అన్నయ్య బుద్ధిగా ఉంటే ఈ రకంగా బుద్ధి చెప్పే అవసరం వచ్చుండేది కాదు కదా. అయ్యో వదినా, నువ్వు చేతులు పెడుతున్నావేంటి? నేను పెట్టాలి, నువ్వు పెట్టాలి. అప్పుడే అమ్మాజీకి అస్సలు అనుమానం రాకుండా ఉంటుంది. అబ్బా అబ్బా, ఏం వాసన! నేనే రోజ్ వాటర్ కలిపానమ్మా. ఈ వాసన చూస్తుంటే ఓ చెంబు నీళ్లు తీసి అలా మొహం మీద పోసుకోవాలనిపిస్తోంది. వద్దులే పిన్ని, చేతుల వరకు చాలు, మొహానికి కూడా ఎందుకు? అంటే చేతులు నీళ్లలో ముంచి వాసన చూసుకుంటే సరిపోతుంది కదా, మొహం మీద ఎందుకు పోసుకోవడం అని లావణ్య అంటుంది. లేకపోతే మేకప్ పోతుంది కదా. అవతల టైం అవుతా ఉంటే స్నానం చేపించకుండా ముచ్చట్లు పెట్టుకున్నారేంది మ్యా? శివ ఏడే? శివ, శివ! ఏందప్పా ఇది? ముహూర్తానికి టైం అవుతా ఉంటే ఇంకా స్నానం చేయకుండా? చలివేస్తుందమ్మా, బాత్రూంలో వేడి నీళ్ళు స్నానం చేస్తాను కదా. అయ్యో, అలా అంటే ఎలా అండి? సంప్రదాయం. మంగళ స్నానాలంటే ఆరు బయట చన్నీళ్లతోనే స్నానం చేయాలి. ఇదిగో అన్నయ్య, ఒక చెంబర్ నీళ్లు పోసుకుంటే చలి మొత్తం పోతుంది. కూర్చో. కూర్చో. కూర్చో అన్నయ్య, కూర్చో. దేవుడా, భర్తకిలా చేయడం తప్పే, కానీ ఈ కార్యక్రమం ఆపాలన్నా, ఈయనకి బుద్ధి రావాలన్నా ఇలా చేయక తప్పట్లేదు. క్షమించు తండ్రి. అసలు చేతులు పెట్టాల్సింది ఈవిడే కదా, అలా దూరంగా ఉందేంటి? అత్తయ్య, మీరు కూడా రండి. మీ చేత కూడా 2 చెంబులు నీళ్లు పోయండి. పోయి బట్టలు మార్చుకొని రాపా. ఇదిగో తీసుకో అన్నయ్య.
వదినా నాకెందుకో భయంగా ఉంది. ఏం కాదు, ధైర్యంగా ఉండు. అసలు నీకు నాకు ఏం తెలియదు, ధైర్యంగా ఉండు. కాసేపటికి చేతులకు దురదలు పుడతాయి. నీకు క్రీమ్ ఇచ్చాను కదా, అది రాసుకో. కానీ అందరికీ దురదలు పుట్టినప్పుడు మాత్రం నీకు కూడా దురదలున్నట్టు నటించు. అలాగే వదినా. కానీ మనకి చేతులు మాత్రమే. పాప మా అన్నయ్యకి ఒళ్ళంతా దురదలే. మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటానులే. పద వెళ్దాం. ఉమ్. తుడుస్తానివ్వండి. అవసరం లేదు. చిన్నప్పటి నుంచి నా తల నేను తుడుచుకోవడం నాకు అలవాటే. మామూలు పొగరు కాదు. దురదలు మొదలైనాయి. పాపం, ఒళ్ళంతా దురదలొస్తాయి. తట్టుకుంటారో లేదో. అయినా చేతులకి మాత్రం దురద పుడితే సరిపోతుంది కదా. ఒంటికి ఈ క్రీమ్ రాయిస్తే బాగుంటుందేమో. ఏమండి? ఏంటి, బట్టల గురించా? నా బట్టలు నేను చూసుకోగలను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. ఈ మనిషి గురించి ఆలోచించను చూడు. నాకు బుద్ధి లేదు. ఎంత గోక్కుంటాడో గోక్కొని. దురద మొదలైనట్టుంది. చూస్తావేంటి? తీ. అయ్యో, అలా తీయకూడదండి. తీసుకోవడం మీకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా. బా దురద. చూస్తావేంటి? వీప్ మీద గోకు. అయ్యో, అలా గోక్కూడదండి. మీకు మీరే గోక్కోవడం చిన్నప్పటి నుంచి మీకు అలవాటే కదా. అవకాశం దొరికింది కదా అని ఆడుకోవాలని చూస్తున్నావు కదూ. చెప్తానుండు. అందుకే ఎవరన్నా హెల్ప్ చేద్దామని వస్తే కాదు అనకూడదు. ఇప్పుడు ఎలా తీస్తారో తీసుకోండి, నేను చూస్తాను. దురదా. దురదా. నన్ను మంచం మీదకి తోసి నవ్వుకుంటున్నావా? ఇది రాని చెప్తా. ఎక్కడున్నావు? ఇక్కడ.
మంచం మీద పడ్డారో మనిషి మీద పడ్డారో ఆ మాత్రం తెలీదా? ఎక్కడా ఎక్కడా అని అటు ఇటు చూస్తున్నారు. మొహం కుర్తాతో కప్పుకుపోతే ఎలా కనిపిస్తుంది? ఆహా, కనిపించకపోతే మాత్రం మనిషికి మంచానికి తేడా తెలీదా? అది సరే, షర్ట్ తీసాక ఏదో చేస్తారని బిల్డప్ ఇచ్చారు కదా, ఏం చేస్తారేంటి? ఇటు చూసి చెప్పండి. కళ్ళల్లోకి చూసి మాత్రం ఏమీ చేయలేం. ఏం చేసినా చూడకుండానే చేయాలి. దొరదలేంటి? ఇంకొక్క ఛాన్స్ ఇస్తాను. సరిగ్గా రెస్పాండ్ అయితే ఈ దురదలు తగ్గించి క్రీమ్ ఇస్తాను. బాగానే ఉంది, మరి ఎందుకు దురదలు పుడుతున్నాయి? ఎవండి, ఏంటి? ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మీరు చేస్తుంది కరెక్టేనా? దేని గురించి? ఈ దత్తత గురించి. ఒక్కసారి అత్తయ్య మావేలి గురించి ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను చేస్తున్నది కరెక్టే. అమ్మాజీనే మా అమ్మ. ఆవిడికి కొడుకుగా వెళ్లడంలో అస్సలు తప్పులేదు. అర్థమైందా? బాగా అర్థమైంది. గోక్కుని చావు, గోక్కు. అయ్యోరు, ఏంటమ్మా? ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? బిడ్డను పిలిచేదా? ఒక్క క్షణం ఆగండమ్మా. అట్నే అయ్యోరు, ముహూర్తానికి టైం అవుతా ఉండదేమోనని అడిగినా. ఇంకొంచెం సమయం ఉందమ్మా. నేను చెప్పినప్పుడు తీసుకురండి చాలు. అట్నే అయ్యోరు. రాండి రాండి. నమస్కారం. నమస్కారం వదిన గారు. నమస్కారం. నమస్కారం అమ్మాజీ గారు. మీకోసమే జోత్సాండ. మొన్న జరిగింది మనసులో పెట్టుకున్నారేమో, రారేమో అనుకుంటా ఉండా. అయ్యో, అలాంటిదేమీ లేదు వదిన గారు. 16 రోజుల పండగ, దత్తత కార్యక్రమం రెండూ ఒకే రోజు పెట్టుకున్నప్పుడు ఏదో ఒకటే చేయగలరు కదా. 16 రోజుల పండక్కి మళ్ళీ ముహూర్తం పెట్టుకుంటాం. అట్లన్నారు, చాలా బాగుంది. నా కొడుకు అయినాక 16 రోజుల పండగ జరిగితే నాకెంతో గొప్పగా ఉంటది. అట్నే గానిద్దాం. ఏంది ఇట్ట దురదేస్తా ఉండది? దురదలు మొదలైనట్టున్నాయి. నాన్నా, అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చామమ్మా. ఆయన కూడా రెడీ అవుతున్నారు. కాసేపట్లో పూజ మొదలవుతుంది. పంతులు గారు, ముహూర్తానికి టైం అయిందా? దగ్గర పడిందమ్మా. ఇదిగో, ఈలోగా మీ దేవుడి గది దీపంతో ఈ దీపాన్ని వెలిగించి తీసుకురండి. చూస్తావేంది మే? తీసుకోనరా. అలాగే అక్క. అందరికీ దురదలు స్టార్ట్ అయ్యాయి. ఏం గొడవ జరుగుతుందో ఏమో.
మనకు కావాల్సింది కూడా అదే కదా. అందరికి దురదలు వచ్చేటప్పుడు నువ్వు కూడా గోక్కోవడం మర్చిపోకు. ఓకే ఓకే